వెల్కమ్ టు పూర్ణాస్ కిచెన్ అండి. ఈరోజు నేను లంచ్లోకి దోసకాయ పప్పు ఆకుకూర పులుసు కూర చూపిస్తాను అండి. దోసకాయలు కడుక్కొని శుభ్రంగా కట్ చేసుకుని ఒక గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసులు నీళ్లు పోసి దోసకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కాస్త పసుపు వేసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. ఈలోపు ఆకుకూర పులుసు కూరకి ఆకుకూరలు తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. తోటకూర, చుక్కకూర, పాలకూర తీసుకున్నాను. ఈలోపు కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసి తిరమాతి గింజలు అన్నీ వేసి బాగా దోరగా వేగిన తర్వాత ఈ ఆకుకూర వేసేసి 2 విజిల్స్ వచ్చే వరకు మగ్గించుకోవాలండి. దీంట్లోనే తగినంత ఉప్పు, 2 టమాటాలు, 1 స్పూన్ చింతపండు గుజ్జు వేసుకుని ఉడికించుకోవాలండి. మనం ముందు పప్పు ఉడికించుకున్నాక దాంట్లో పోపు పెట్టేసుకుందాము. తగినంత ఉప్పు, కాస్త చింతపండు గుజ్జు వేసి కారం వేసి ఒక ప్యాన్లో ఆయిల్ వేసి తిరమాత గింజలు వేసి పప్పు తిరమాత వేసేసి పప్పు రెడీ అయిపోతుందండి. ఈలోపు ఆకుకూరలో కూడా 2 స్పూన్స్ శనగపిండి వేసేస్తే గుజ్జు లాంటి ఆకుకూర రెడీ అయిపోతుందండి.